కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా రేవంత్ రెడ్డి? మంచిగా ఉంది. ఇంత భూమి పైసలు వచ్చేది అదో ఇదో అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఏం వస్తలేదు. ఇంకెక్కడికి పాడని ఒక్కొక్క ఎకరం అప్పుడు 4 ఎకరాలు అంటే ఒకసారి పడేది. నీ అసంటోళ్ళకి 20,000 ఇచ్చేద్దు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరం మళ్ళా 3-4 ఎకరాలు ఉంది. ఒక్కొక్క ఎకరం ఒకసారి 6,000 పడే, ఒకసారి 6,000 అంతే. ఇంకా 3 ఎకరాలు ఇయ్యలే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదంటవా? ఇక మంచిగా లేదని నేను అంటారు కానీ గట్ల వస్తున్నాయని చెప్పిన. కేసీఆర్ అయితే మంచిగా అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. కేసీఆర్ కావాలా మీకు? కావాలి. పింఛన్ రాస్తే ఆయనే కావాలి. ఆయనే తండ్రి. ఇప్పుడు ఈయన కడుపు నిండా పెట్టాడు. ఇప్పుడు కాదమ్మా, కడుపుకు అన్నం పెట్టాడు కన్న తండ్రి. గట్ట ఈ చెట్టు కింద పచ్చగా ఉన్నప్పటికీ అందరూ నీడకి నిలబడు. ఈ చెట్టు లేకపోతే ఆడుంది. అగో గట్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెట్టు పెట్టలేడు అంటావు. ఇక పెట్టిండో పెట్టలేదు దేశానికి ఎరక. నా ఒక్కడిని అంటే ఎట్లా? మొత్తం పింఛన్ వస్తలేదు, వస్తలేదు, పైసలు పడతలేవు, ఉపాధి భూమి పైసలు మొత్తం 2 ఎకరాలకు పడ్డాయని చెప్పినాగా అమ్మ. 2 ఎకరాలకు పడ్డాయి. ఇంకా 2 ఎకరాలకు పల్లె పల్లె అంటే గడుకు వాయిదాలు లెక్కిస్తున్నా. అంతేనా? ఒక్కసారే వేయాలి నీకు. ఆయన ఒక్కసారి వేసిండు. ఇదివరకు ఉన్న ఆయన గట్ల. కేసీఆర్ ఒక్కసారి వేసిండు, ఈయన ఎత్తలేడు. మరి అప్పు చేసిపోయింది కేసీఆర్, అందుకే ఎత్తలేడు అంటారు అందరు. ఇక దేశానికి ఎరక. అప్పు చేసింది, తప్పు చేసింది.